ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మనీ క్లాస్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి తమిళ్ చూసి వచ్చి అంటారు కదా, ఈరోజు వచ్చేసి ఉద్యాపన వారం అనమాట. ఈ ఉద్యాపనంలో ఏమేమి చేస్తున్నాను, ఏమి వంటకాలు చేస్తాను, అలాగే ఈ పూజ విధానం ఎలా చేసుకున్నాను అనేది పూర్తి వీడియో ఇందులో ఉంటుంది. ప్లీజ్ అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టే ఫుల్ వాచ్ అండి, వీడియో ఫుల్గా చూసేయండి. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఈ వీడియోతోటి క్లియర్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలలో కూడా చాలా మటుకు చెప్పాను. ఇంకా 7th వీక్ చేద్దాం అనుకున్నాను ఉద్యాపనం అయితే. ఇంకా 7 మెంబర్స్కి పెడదామని డిసైడ్ అయ్యాను. చేస్తానా లేదా, ఎంతవరకు వీలవుతుంది, మధ్యాహ్నం పెట్టాలా నైట్ పెట్టాలా అన్న సందేహంతో స్టార్ట్ అయితే చేశాను. ఒక్కరోజు ముందు నైట్ అయితే తెచ్చుకొని సామాన్లు కూడా చాలా తెచ్చుకోలేకపోయినా అప్పటికప్పుడు తెచ్చుకున్నాను అనమాట. మా వారైతే లేరు. మార్నింగ్ అలా మధ్యాహ్నం పూట తెచ్చుకుందాం అనుకున్న కొన్ని ఉన్నాయి పూజ సామాన్లు, వంటకు సంబంధించి కానీ ఇంకా ప్రసాదాలకు సంబంధించినవి కానీ తెచ్చుకోవాలని మధ్యాహ్నం అంతా ఎదురు చూసా. మా వారైతే పని ఉండి ఇంకా చీకట్లోకి వచ్చారు. ఇంకా అది చీకట్లో నేను మళ్ళీ తెల్లారి ఉద్యాపనం చేద్దాం అనుకుంటున్నా. 7th వీక్ అవుతుంది, ఎలా చేయాలబ్బా, ఇంకా చీకటి అయితే నేను ఈ వారం కుదురుతుందా లేదా అన్న డౌట్ ఉండే. ఇంక అందుకని నైట్ వరకు ఇంకా తెచ్చుకుంటేనే చేస్తాను మార్నింగ్ అనేసి డిసైడ్ అయినా. ఇంక నీకు ఒక్కదానికి అవుతుందా, మీ చెల్లినన్నా పిలవచ్చు, లేదంటే మీ అమ్మనన్నా పిలవచ్చు కదని మా వారి కూడా పాపం మనని చెయ్యనియదు కదా, నాకు తెలియదు కదా అని అంటే, నేనైతే ఏం డిసైడ్ అయినా, ఇంట్లో వచ్చిన వాళ్ళు డిస్టర్బ్గా ఉంటారు, మనతో పాటు లేచి మార్నింగ్ అంత తొందరగా లేచి చేయలేరు కదండి. మనకు డిస్టర్బ్ ఉండొద్దు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండొద్దు. నేను ఇన్ని వారాల నుంచి చేస్తున్నాను పూజ, స్వామివారి మీద స్వామివారి దయతో కృపా కటాక్షంతో ఎన్ని రోజుల నుంచి 6th వీక్ వరకు బాగా జరిగింది. గ్యాప్ లేకుండా ఇన్ని రోజుల నుంచి, ఒక్క వీక్ తప్ప మిగతా అయితే నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని పూజలు అయితే మంచిగా చేసుకున్నాను. వ్రతం అయితే ఇది 7th వీక్ ఉద్యాపనం చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా అట్లానే ఇంకా నైట్ వరకు చేస్తానా లేదన్న టెన్షన్ ఉండే. మా వారు రాలేదు, ఇంకా పూజా సామాగ్రి కొన్ని అవసరం ఉన్న వస్తువులు తెచ్చుకోలేకపోయాను అనిపించి, ఇంకా డౌట్ తోటి కూడా ఖచ్చితంగా మా చెల్లి వాళ్ళని కూడా రమ్మని చెప్పలేదు. ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా వాళ్ళు వస్తారు. నాకు ఈ లోపు ప్రసాదాలు అన్నీ అవుతాయి. వంట ఒకటి మధ్యాహ్నం పెట్టాలా నైట్ పెట్టాలని డౌట్ ఉండే. ఇంకా వీలైతే మధ్యాహ్నం పెడతా, లేదంటే నైట్ పెట్టుకుంటా అనేసి స్టార్ట్ అయితే చేసుకున్నాను అన్నీ. ఇంకా ఇలా పూజ ఇట్లా ఈ వారం అయితే ఉద్యాపన వారం ప్రసాదాలు అయితే చాలా పెట్టాలి కదండి, అందుకోసం అయితే నేను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. మళ్ళీ ఇంకా టేబుల్ అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా సామాన్ అంతా తీసి బయట వేసుకొని, వేరే ఎక్స్ట్రా సామాన్ అంతా తీసేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకొని, ఇంకా ప్రసాదాలు పెట్టడానికి వీలు ఉండాలి. ఇంకా స్వామివారికి కూడా కొంచెం ఇలా చేసుకోవాలి, నీట్గా పెట్టుకుందాము ఎక్కువ అనేసి ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఇంకా అవన్నీ నేను బొట్లు పెట్టమంటే కూడా మా వారు తెచ్చి అందిస్తున్నారు తప్పించి పెట్టడం రావట్లేదు. ఇంకా ప్రతిదీ నేనే చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ ప్రసాదాలు స్టార్ట్ చేసుకుంటూ అక్కడ వంట పెట్టుకొని ఇక్కడ ఈ స్వామివారికి మధ్యలో ఇక్కడ ఇవన్నీ అయితే పూజిస్తున్నాను. ఆడికి మస్తు టైం అయిపోయింది, ఇంకా లేటే అవుతుంది పూజకైతే. ఇంకా తప్పదు, చేయాలనుకున్నప్పుడు ఇంకా గ్యాప్ లేకుండా చేసుకోవడం బెటర్ కదా, మళ్ళీ ఇంకా ఆగొద్దు అనేసి ఇంకా ఈ వీకే చేసేస్తున్నాను. అది కూడా మధ్యాహ్నం లంచ్ పెట్టాలా ఈవినింగ్ పెట్టాలని డౌట్ కూడా ఉండే, కానీ మధ్యాహ్నం పెడితేనే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, తినేస్తారు, మంచిగా ఉంటుంది అనేసి కొన్ని మనం 2-3 కర్రీస్ కదా చేసేద్దామని అనుకున్నాను. ఇంకా దాంతోపాటు ఇలా స్టార్ట్ అయితే చేసుకున్నానండి. నాకు వచ్చిన డౌట్ చాలామందికి కూడా రావచ్చు. మనకు అనుకూలమైన పరిస్థితి బట్టి మనం అనేది ఉద్యాపనం అనేది చేసుకోవచ్చు అండి. నేనైతే 7 మెంబర్స్కి అనుకొని చుట్టుపక్కన వాళ్ళకి చెప్పాను, మా అమ్మ వాళ్ళకి వీళ్ళతోటి చేస్తున్నాను. ఇటు రావడం కొంచెం ఇక్కడ పెద్దగా పరిచయం లేరనమాట, అందుకని తెలిసిన వాళ్ళకే చెప్పి చేశాను. ఇంకా స్వామివారి ప్రసాదాలు వచ్చి ఇంకా నేనైతే 7 రకాలు అనుకున్నాను, 7 కంటే 1-2 ఎక్స్ట్రానే అయినాయి. ఇంకా పండ్లు పలారాతోటి ఇంకా ఇక్కడ అన్నం అయితే పెట్టి ఒక్క అన్నంతో 3 రకాలైతే ప్రసాదాలు చేశాను. దద్దోజనం, పులిహోర, బెల్లన్నము, ఈ 3 రకాలుగా ఒకటే రైస్ పెట్టుకున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది మనకి. మా వారు కూడా అలా అక్కడ కొన్ని లేనివి మా వారు మధ్యలో చేస్తున్నారు. ఒక్కటే గిన్నెలో వండుకొని ఇట్లా 3
ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా మటుకు వీడియో నీట్గా తీద్దాం అనుకున్నా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ కొత్తగా వ్రతం చేసుకున్న వాళ్ళకు కూడా ఏ డౌట్స్ ఉన్నా వీడియోస్ అయితే నా ఉన్నాయి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఫాలో అవ్వండి. వీడియోస్ అయితే వాచ్ చేయండి. నేను ఎలా చేసుకున్నాను, ఎంత సింపుల్గా నాకు వీలైనంతలో చేసుకున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి పూజ వ్రతం అంటే ఆయన చాలా అలంకార ప్రియుడు. మనం ఎలా చేస్తాం, మనకు వీలవుతుంది అని ఉంటుంది. కానీ మనం ఎంత వసతి ఉంటే మనం ఆ విధంగా చేసుకున్నా కూడా చేసుకోవచ్చండి. దానికి తప్పేముండదు. కాకపోతే చేయాలని తలిచినప్పుడు ఆపకుండా చేసుకోవడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం ఆ స్వామివారి కృపతో అయితే జరిగింది నా విషయంలో అయితే. ఇంకా అనుకున్న మొక్కు నెరవేరిందా అక్క, ఇంత చేస్తున్నావు కానీ డౌట్స్ కూడా రావచ్చు ఛానల్కి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేనైతే మీకు చెప్తాను. ఇక్కడ ఇంకా దద్దోజనం అయిపోయింది. పులిహోర కుంచేసి ఇక్కడ పెళ్ళన్నం అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. ఇక్కడ దద్దోజనం కూడా చేశాను. ఇవైతే నేను చేతుకుంటానే అన్నీ చేసేసాను. ఒకటి 1 by 1. ఇంకొకటి ఇవి శనగలు కూడా ప్రిపేర్ చేశానండి. స్వామివారికి ఏమేమి ఇష్టం, దద్దోజనం, బెల్లన్నము, అదే పరమాన్నం అంటామండి. ఇవన్నీ ఇక్కడ కూడా ఏర్పాట్లు సగం వరకు అయిపోయినట్టే. ప్రసాదాలు అయిపోతే మనం పెట్టుకోవడమే ఉంటుందన్నమాట. ప్రసాదాలు చేసేసి ఇంకొకటికి బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకా కూరగాయలు మా వారు హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకా రవ్వ లడ్డు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. లడ్డూలు అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం కదా. ఇంకా లడ్డూలు, చక్కెర లడ్డు కూడా, బూందీ లడ్డు అంటాం కదా, బూందీ లడ్డుకి చక్కెర లడ్డుకి ఒకటేసారి పాకం పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ రవ్వ అయితే ఏంచి చల్లారడానికి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవి ఇక్కడ చేసుకుంటూనే మనం అక్కడ వంటకి కూడా వంట ఒక్కటి కొంచెం టైం పట్టేలాగుంది. ఇంకా మా చెల్లి ఎవరికి ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు, ఇంకా వస్తలేదని. రవ్వ లడ్డు కూడా అయిపోయింది. ఇంకా ఇక్కడ పాకంలో అయితే ఇంకా బూందీ అయితే వేసాను. బూందీ లడ్డు కూడా చేయాలి. ఇంకా ప్రసాదాలు అయితే కంప్లీట్ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మిగతా వారాల కంటే ఈ వారం లేట్ అయిందండి. ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంకా పండ్లు, ఇవన్నీ పలారాలు ఇలా అయితే అలంకరించుకున్న స్వామివారికి. ఇది ఇక్కడైతే ఇంకా కండువ అయితే ఇలా తెచ్చి వేసానండి. వీలున్నంతలో డెకరేషన్ అయితే ఇలా ఉన్న దాంట్లోనే చేశాను. షాల్వా ఇలా అక్కడ పెట్టేసి గోడ కానకుండా అనేది ఇలా చేశాను. ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులు తీసేసి ఇది వేసి ఇక్కడ ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్ కోసం అయితే కొత్తగా ఏ వస్తువులు తీసుకోలేదు. ఎప్పుడు కొందామన్నా వేలు పడట్లేదు. ఇంకా ఉన్నంతలో అయితే ఇక అప్పటికప్పుడు నైటే కదా తెచ్చుకోలేకపోయినాను. ఉన్నంతలో ఇలా డెకరేషన్ అయితే చేసుకొని పూజ అయితే కంప్లీట్ అయ్యింది. మా చెల్లి వచ్చి అయితే వంటలు అయితే చేసింది. అన్నం, రైస్ కడిగి పెట్టాను. మా వారు కూరగాయలు కట్ చేసి ఇచ్చారు. మా చెల్లి అయితే వంటలు చేసింది. ఇంకా స్పెషల్స్ అంటే ఇంకా లడ్డూలు, ప్రసాదాలు ఎక్కువ ప్రిపేర్ చేశాను నా ఓన్గా, నా చేతి గుండా. ఇంకా మా వారు హెల్ప్ చేయడంతో ఇక కొంచెం కూరగాయలు కట్ చేయడంతో ఈజీ అయిపోయింది. మా చెల్లి వచ్చి ఇంకా వంటలు, కర్రీస్ అయితే వంకాయ, ఆలుగడ్డ, అలాగే పెరుగు ఎవరైనా పెడతాం కదా. ఇంకా పప్పు చేశాను. ఇంకా బిర్యానీ రైస్ అయితే చేసుకున్నామండి. ఉన్నంతలో ఇలా ప్రిపేర్ చేసి అయితే ఉద్యాపనం చేశాను. ఇంకా ఉద్యాపనం అయిపోయింది. ఇంకా ఫాస్టింగ్ అయితే ఏముండలేదు. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పాను కదా. ఫాస్టింగ్ ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉన్నాను. ఉన్నంతలో 2 weeks 3 weeks అలా ఉండగలిగాను. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి హెల్త్ పరంగా ఉండలేకపోయినాను కాబట్టి ఉండలేదు. మన ఓపికతో ఉన్నంతలో ఉండగలిగే వరకు ఉంటే చాలు. నేనైతే ఎప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత అయితే పండ్లు పలహారాలతో అలా ఉన్నాను. ఈ వీక్ అయితే ఉద్యాపన వారం అయితే మధ్యాహ్నం వరకు ఉండి నేను కూడా ఉద్యాపనం అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేశానండి. ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇంక ఈ 7 శనివారాలలో ఇప్పుడు అయితే కుదిరింది. ప్రతి వారం వెళ్దామనుకున్నా వీలు పడలేదు. ఇంకా ఎన్ని వారాలు చేసావు, నీ కోరిక నెరవేరిందా అనే డౌట్ కూడా రావచ్చు. నా కోరిక నెరవేరింది అనేది నేను మిగతా వీడియోలో చెప్తానండి. ఇంత దూరం వాచ్ చేశారు కదా మన ఛానల్ని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకు కెమెరా మంచిగా వస్తలేదు. చెప్పమ్మా.
హాయ్ చెప్పమ్మా హాయ్